ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వెయిట్ లాస్కి కాల్షియం ప్లస్ ప్రోటీన్ రిచ్ రోటీ చూపించబోతున్నాను. అందుకని ఏం చేయాలో చూడండి. ఇవి పనీర్ క్యూబ్స్ ఇలా తరుక్కొని దీనిలో వేసుకోండి. చిన్న మిక్సీ ఘాటు సరిపోదని నేను దీనిలో వేస్తున్నాను. తర్వాత కొద్దిగా క్యారెట్ మీరు రౌండ్గా అయినా కోయచ్చు, లేదా ఇలా అయినా పర్వాలేదు. ఇలా క్యారెట్ కొన్ని, తర్వాత కొద్దిగా కొత్తిమీర, తర్వాత ఇదిగోండి అల్లం ముక్కలు కడిగాను, అల్లం ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయలు. ఇప్పుడు ఇదంతా నేను పేస్ట్ చేస్తాను. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము. పన్నీరు, అల్లము, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నీ ఇచ్చేసుకున్నాం కదా. అది రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండిలో కొద్దిగా ఉప్పు వేసాను, జీలకర్ర పౌడర్ కూడా వేయాలి. వేసి ఈ విధంగా కలుపుకోవాలి. రోటీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. నీళ్ళు పోయబడలేదు, ఈ పిండితోనే ఇలా కలుపుకోవాలి. దీనిలో కొద్దిగా జీలకర్ర పౌడర్ కూడా వేయాలన్నమాట. సో రాగి పిండిలో ఈ పేస్ట్ అంతా ఇలా కలుపుకోవాలి. కలుపుకొని నెక్స్ట్ రొట్టె వేసేటప్పుడు చూపెడతాం. ఇదండి, ఈ పిండిని ఇలా కొద్దిగా సన్నగా తట్టుకోండి. ఇలా తట్టుకొని కొద్దిగా నెయ్యి, ఆవు నెయ్యి పోసుకుంటారు, నూనె పోసుకుంటారు, కొద్దిగా పోసుకొని మళ్ళీ తెప్పించుకోవాలి. ఇదిగోండి ఇలా తట్టాను కదా, ఆన్ చేసావా? ఇలా తట్టాను కదా, ఇలా ఒక సైడ్ కాలేక ఇంకో సైడ్కి ఇలా తిప్పుకొని మళ్ళీ ఆ గ్లాస్ మూత ఇలా పెట్టేసుకోవాలి. తక్కువ నూనె పడుతుందండి, చాలా మంచిది. ఇప్పుడు మీకు చూడండి, మీకు తెలుసు కదా, పన్నీర్లో ప్రోటీన్ ఉంది, రాగి పిండిలో కాల్షియం ఉంది, పన్నీర్లో ప్రోటీన్ ఉంది. కొత్తిమీర వేసాము, ఆ తర్వాత ఇంకా అల్లం వేసాము డైజెషన్ కోసం, జీలకర్ర పౌడర్ వేసాము. సో చాలా కమ్మగా ఉంటుంది ఈ రోటీ. ఏదో ఒక పచ్చడి నంచుకొని తినేయచ్చు. లేదా నేను ఆ రోజు చేశాను కదా, టమాటాలు, పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి చేసి నిమ్మకాయ పిండేసుకొని ఆ పచ్చడి ఆ స్టైల్లో పచ్చడి చేసుకొని దీనిలో నంచుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నమాట. పూర్తి కంప్లీట్ అయ్యాక మళ్ళీ చూపెడతాను. ఇదిగోండి, ఇటు సైడ్ కాలింది, ఇటు సైడ్ కాలింది. నేను నూనె ఏం పెద్ద వేయలేదు కదా. సో ఇలా అన్నమాట రాగి రోటీ, కాల్షియం ప్రోటీన్ రోటీ. అందరూ తప్పకుండా చేసుకోండి. చాలా హెల్తీ రెసిపీ, వెయిట్ లాస్ రెసిపీ ఇది. ఆ విధంగా టమాటా, పల్లీలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిరపకాయలు వేసిన పచ్చడి నంచుకొని తింటే దీనిలోకి సూపర్ ఉంటుంది. చాలు ఈ రోజుకి. ఇలా అన్నమాట. ఇది హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకుంటారో లంచ్ అనుకుంటారో మీ ఇష్టం. నాకైతే ఇది లంచ్ అనమాట. తప్పకుండా చేసుకోండి.